కాంగ్రెస్ పాలనలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ సర్కార్ భూమి కనిపించినా లొసుగులు తెలుసుకొని కబ్జా చేస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో అక్రమార్కులు ఎకరానికి పైగా ఎస్ఆర్సీ భూములను ఎసరు పెట్టారు. 2 చోట్ల దర్జాగా నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి సర్కార్ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కాంగ్రెస్ పాలనలో యథేచ్ఛగా సర్కారు భూములు కబ్జాకు గురవుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఎస్ఆర్ఎస్పీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. 3 చోట్ల కలిపి ఎకరం 12 గుంటల భూమిని కబ్జాకోరులు ఎసరపెట్టారు. ఇప్పటికే ఏకంగా 2 చోట్ల భూమిని ఆక్రమించి అందులో నిర్మాణాలు కూడా చేపట్టారు. కాగా నాయకులుగా చలామణి అవుతున్న కొందరు వ్యక్తులు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించినా పాలకులు అధికారులు పట్టించుకోకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 1978లో నాటి ప్రభుత్వం ధర్మారంలో ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కోసం ఎకరం 26 గుంటల భూమిని సేకరించింది. ఇందుకు గాను భూ నిర్వాసితులకు 2329 రూపాయల పరిహారం చెల్లించారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఈ మేరకు మార్పులు చేయలేదు. మొదట్లో క్యాంపు కార్యాలయం, కాలువలు కలిపి మొత్తం 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండేవి. 2022 వరకు ఎస్ఆర్ఎస్పీ క్యాంపు పరిధిలోనే ధర్మారం క్యాంపు కూడా ఉండేది. అయితే తర్వాత భూములను ఆన్లైన్ కు అనుసంధానం చేయగా అందులో భూ నిర్వాసితుల పేర్లే కనిపించాయి. ఈ లొసుగు తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఆన్లైన్ లో పేర్లున్న రైతులకు కొంత డబ్బు ముట్టచెప్పి ప్రభుత్వ భూమిని కాజేయడానికి ప్లాన్ వేశాడు. 2023లో అమరపల్లి లస్మమ్మ, ఆమె కొడుకులు మల్లేశం, లచ్చయ్య సర్వే నంబర్ 297లోని 9 గుంటల ప్రభుత్వ భూమిని ఎలాంటి డాక్యుమెంట్ లేకుండానే అదే గ్రామానికి చెందిన దేవి పద్మకు విక్రయించారు. తర్వాత ఆమె అదే గ్రామానికి చెందిన యాంసాని మహేష్ కు అమ్మింది. ఇలా 6 నెలల వ్యవధిలోనే ప్రభుత్వ భూమిని 3వ వ్యక్తికి రిజిస్టర్ చేశారు. 3 చేతులు మారితే సర్కార్ భూమి ప్రైవేట్ అవుతుందనే చిన్న లొసుగును వాడుకొని ఎంచక్కా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ధర్మారం ప్రధాన రహదారికి రైస్ మిల్లును ఆనుకొని ఉన్న ఈ ప్రభుత్వ భూమి ప్రస్తుతం లక్షలు కాదు కోట్లలో ధర పలుకుతోంది. అయినా పాలకులు గాని అధికారులు గాని పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎర్రగుంటపల్లిలోని ఉన్న ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయం, పురాతన భవనానికి చెందిన 3 గుంటల ప్రభుత్వ భూమి సైతం కబ్జాకు గురైంది. గ్రామానికి చెందిన వంగేటి సత్యారెడ్డి అనే వ్యక్తి శిథిలావస్థలో ఉన్న కార్యాలయ భూమిని ఆక్రమించి ఎంచక్కా ఇల్లు నిర్మించుకున్నాడు. అధికారులు నిర్మాణాన్ని ఆపాలని చెప్పినా లెక్క చేయలేదు. ధర్మారం, ఎర్రగుంటపల్లిలో ఎస్ఆర్ఎస్పీ భూములు కబ్జా కావడంతో ప్రాజెక్టు, రెవెన్యూ, సర్వే అధికారులు పూర్తి పత్రాలతో పోలీసులను ఆశ్రయించారు. అయినా సదరు నాయకుడు దర్జాగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఎంతో సపోర్టు ఉంటే గాని ఇది సాధ్యం కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ధర్మారం మండలంలో కబ్జా కాకుండా మిగిలిన మరో ఎకరా ఎస్ఆర్ఎస్పీ భూమిని సైతం కబ్జా చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇదే ప్రభుత్వ భూమి అని నోటీసులు పెట్టారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కావడంపై గత నెల 23న మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ బకాసురులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై పోలీసులు వివరణ కోరగా ఫిర్యాదు వాస్తవమేనని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ధర్మారం మండలంలో ఎస్ఆర్ఎస్పీ భూములు కబ్జాకు గురి కావడంపై స్థానికుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అక్రమార్కులు, బడా నేతల అండదండలతో ప్రభుత్వ భూములు కొల్లగొడుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి సర్కారు భూములను కాపాడాలని అంటున్నారు.